వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. ప్రాథమిక హక్కులు ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ వన్, ప్రాథమిక హక్కులు అనే భావనను తొలుత ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ 3 మోతీలాల్ నెహ్రూ నివేదిక. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో బందీ హాజరు అధిలేఖను జారీ చేసే అధికారం వీరికి మాత్రమే ఉంది. ఆప్షన్ 3 సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో సరిగా జతపరచనిది ఏది? ఆప్షన్ 2 అనేది సరిగా జతపరచనిది. రాజ్య ఆధీనంలోని ఉద్యోగులలో మహిళలకు అనుకూలంగా వివక్ష అనేది సరిగ్గా జతపరచనిది. సరిగ్గా జతపరిచినవి నిబంధన 15, సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రత్యేక నిబంధనలు. నిబంధన 20, ద్వంద్వ శిక్ష నుండి రక్షణ. నిబంధన 22, నివారక నిర్బంధ రక్షణలు. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులకు భంగపరిచే ఏ చట్టాన్నైనా నిలువరించే అధికారం న్యాయ వ్యవస్థకు కలదని భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన తెలియపరుస్తుంది? ఆప్షన్ 3 13వ నిబంధన. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఎవరికి కలదు? ఆప్షన్ 2 పార్లమెంట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో ఏ హక్కులను ప్రాథమిక హక్కులలో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు కానీ సుప్రీంకోర్టు అనేక ఉత్తర్వులలో వీటిని సమర్థించింది? ఆప్షన్ 1 పత్రిక స్వేచ్ఛ హక్కు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరిగా జతపరచనిది ఏది? ఆప్షన్ 2 వ్యక్తిగత స్వాతంత్ర హక్కు అనేది సరిగా జతపరచనిది. ఏదైనా వ్యాపారం లేదా వాణిజ్యం చేపట్టే హక్కుతో కలిపి అనేది సరిగా జతపరచలేదు. ఫస్ట్ వన్ సమానత్వపు హక్కు. నెక్స్ట్ వన్ అంతరాత్మ స్వేచ్ఛ. ఫోర్త్ వన్ కూడా ఇవి సరిగ్గా జతపరచబడినవి. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులు దేనికి రక్షణ కల్పిస్తాయి? ఆప్షన్ 2 వ్యక్తి స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మగా అభివర్ణించారు? ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, ఈ కింది వాణిలో ఏది భారత రాజ్యాంగానికి లోబడి రాజ్యం మత స్వాతంత్రానికి పరిమితులు విధించడానికి ఒక ప్రత్యేక కారణం కాదు? ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 14వ రాజ్యాంగ నిబంధన పరిధి కిందకు రాని రాజ్యాంగ పదవులు ఏవి? ఆప్షన్ 3 ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులు. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని 3వ భాగంలోని ఏ నిబంధనలో అంటరానితనం నిషేధమని ప్రకటించబడింది? ఆప్షన్ 3 17వ నిబంధన. నెక్స్ట్ వన్, ఈ కింది వాణిలో ఏ స్వేచ్ఛ భారత్ రాజ్యాంగంచే కల్పించబడలేదు? ఆప్షన్ 1 ఆస్తిని సంపాదించే
స్వంతం చేసుకునే మరియు బదిలీ చేసే స్వేచ్ఛ భారత రాజ్యాంగంచే కల్పించబడలేదు. నెక్స్ట్ వన్, ఈ కింది వాణిలో ఏది స్వాతంత్రపు హక్కుకు సంబంధించి భారత రాజ్యాంగంలోని నిబంధన 19లో పొందుపరచబడలేదు? ఆప్షన్ 4 అనేది రాజ్యాంగంలోని నిబంధన 19లో పొందుపరచబడలేదు. ఫస్ట్ వన్, భారత భూభాగంలోని ఏ భాగంలోనైనా స్థిరపడే మరియు నివాస మార్చుకునే హక్కు ఉంది రాజ్యాంగంలో. నెక్స్ట్ సెకండ్ వన్, సంస్థలు లేదా సంఘాలు ఏర్పరచుకునే హక్కు కూడా రాజ్యాంగంలోని నిబంధనలో ఉంది. థర్డ్ వన్, ఆయుధ రహితంగా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు కూడా ఉంది. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిని జతపరచండి. కేసులు దీనికి సంబంధించిన అంశాలు ఇటు సైడ్ ఉన్నాయి. ఇందిరా సహాని కేసు. ఆప్షన్ ఏ, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్. మినర్వా మిల్స్ కేసు, న్యాయ సమీక్ష పునరుద్ధరణ. గోపాలన్ కేసు, చట్టం ద్వారా రూపొందించిన ప్రక్రియ. శంకరి ప్రసాద్ కేసు, రాజ్యాంగం యొక్క 3వ భాగమును సవరించే పార్లమెంట్ అధికారాన్ని సమర్థించెను. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 16th వన్, 1955 అస్పృశ్యత నేర చట్టాన్ని పౌర హక్కుల రక్షణ చట్టంగా ఏ సంవత్సరంలో సవరించారు? ఆప్షన్ 2 1976. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏది సరి అయినది వ్యాఖ్య? ఏకాంతం హక్కు ప్రాథమిక హక్కుగా దేనిలో ఇమిడి ఉంది? ఆప్షన్ 3 వ్యక్తి స్వేచ్ఛ హక్కు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులను దీని ద్వారా మాత్రమే తాత్కాలికంగా తొలగించవచ్చు. ఆప్షన్ 1 జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన. నెక్స్ట్ వన్, జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన వల్ల ఏ హక్కు లేదా హక్కులు ఆటోమేటిక్గా రద్దవుతాయి? ఆప్షన్ 2 స్వేచ్ఛ హక్కు. నెక్స్ట్ వన్, ఈ కింది స్వేచ్ఛలలో దేనిపై దేశ భద్రత కారణం మీద సహేతుక పరిమితులు విధించవచ్చు? ఆప్షన్ 4 హక్కు మరియు భావ ప్రకటన. నెక్స్ట్ వన్, షెడ్యూల్డ్ కులాలకు మరియు షెడ్యూల్ తెగలకు అనుకూలంగా విద్యా సంస్థలలో సీట్లలో రిజర్వేషన్ను పాలించేది? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాజ్యము ప్రాథమిక హక్కులను తొలగించే లేదా కుదించే ఎటువంటి శాసనాన్ని చేయరాదు. ఈ కింది వాణిలో దేనిని ఈ ఉద్దేశం కొరకు చేసిన శాసనంగా అన్వయించుకోరాదు? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 368 నిబంధన కింద పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరించలేదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది? ఆప్షన్ 2 గోలక్నాథ్. నెక్స్ట్ వన్, విద్య హక్కు ఒక ప్రాథమిక హక్కుగా ఈ క్రింది ఏ హక్కు నుండి ఉత్పన్నం అవుతుంది? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
ఈ క్రింది వాణిలో ఏది భారత్లో కర్తవ్యానుసార చర్య విధానం కొరకు ఉత్తమ న్యాయోచితం? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, సమాన అవకాశాలు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం యొక్క నిబంధన 22 అనుసారం అందులో పేర్కొనిన కొన్ని నిబంధనలకు మినహాయించి నివారక నిర్బంధం కాబడిన వ్యక్తిని ఎంతకాలం అత్యధికంగా నిర్బంధించగలరు? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, 3 మాసాలు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం యొక్క నిబంధన 20 పరిధిలోకి ఈ కింది వాటిలో ఏదీ రాదు? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, నివారక నిర్బంధం. ఫస్ట్ వన్, కార్యాంతర శాసనాలు, ద్వంద్వ ఆరోపణ, స్వనేరారోపణ అనేవి నిబంధన 20 పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ వన్, ఈ కింది ఏ నిబంధనకి లోబడి భారత రాజ్యాంగం అస్పృశ్యతను రద్దు చేసింది? నిబంధన 17. నెక్స్ట్ వన్, భారతదేశంలో పత్రికా స్వాతంత్రం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం అనుసారం ఈ క్రింది హక్కులలో ఏ హక్కును అత్యవసర పరిస్థితి కాలంలో తీసివేయరాదు? ఆప్షన్ 1, ఈ కింది వాక్యాలలో ఏది సరైనది కాదు? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్, విదేశాలకు వెళ్ళే హక్కు నిబంధన 21 కింద ఒక ప్రాథమిక హక్కు కాదు. నెక్స్ట్ జీవిత హక్కు ఆరోగ్య హక్కుతో కలుపుకొని ఉంది. నిబంధన 21లో సహజ న్యాయం ఇమిడి ఉంది. జీవనోపాధి హక్కు జీవిత హక్కు యొక్క ఒక అంతర్భాగము. 2, 3, 4 వస్తాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రైవేట్ రంగ విద్యా సంస్థలలో కూడా రిజర్వేషన్ కల్పించుటకు నిబంధన 15(5)ను భారత రాజ్యాంగంలో చేర్చారు? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ కింది సవరణలో ఏ సవరణ ద్వారా ఆస్తి హక్కు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడినది? ఆప్షన్ 3 44వ సవరణ. ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడింది ఆస్తి హక్కు. నెక్స్ట్ వన్, మండల్ జడ్జిమెంట్గా పేరు పొందిన కేసు ఏది? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్, ఇంద్ర సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేయబడిన నిబంధన ఏది? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులకు సంబంధించిన గోలక్నాథ్ కేసు ఏ సంవత్సరంలోనిది? ఆప్షన్ 2 1967. నెక్స్ట్ వన్, 6 నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలకు నిర్బంధోచిత ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆప్షన్ 4 86వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది? ఆప్షన్ 1 బందీ హాజరు అధిరేక ప్రైవేటు వ్యక్తులకు వ్యతిరేకంగా కూడా లభిస్తుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో మత స్వాతంత్ర్యపు హక్కు
గురించిన వ్యాఖ్యలో సరికానిది ఏది? ఆప్షన్ 1 సరికానిది. స్వాతంత్ర్యపు హక్కు గురించిన వ్యాఖ్యలో సరికానిది వాక్యం.